అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనం ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నాము అనంటే ఏదో ఒకసారి చూసి దాన్ని వెంటనే ఓకే చేసేయటం అనేది ఉండదు కదండి. లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు మా వారు, మా మరిది గారు, నేను ముగ్గురం కలిసి సబ్బవరంలో ఉన్న మీరాబాయ్ ప్రాజెక్టుని చూసాము. అది సువర్ణ భూమి వాళ్ళదనమాట అండి. మీరాబాయ్ ప్రాజెక్టు నాకు చాలా బాగా నచ్చిందనమాట. అయితే దాని గురించి మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. అలానే లీగల్ ఒపీనియన్ తీసుకోవటం ఇటువంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట అండి. మా బుజ్జొదిన వాళ్ళ అబ్బాయి పోర్ట్ ట్రస్ట్లో జాబ్ చేస్తాడనమాట అండి వైజాగ్లో. సరే తను కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాడు నానంటే వాళ్ళు కూడా ఇంకొన్ని వివరాలు తెలుసుకుంటారు కదా. సో సమంత్, ఇంకా రమ్య వాళ్ళ అత్తయ్య గారు, మా ఆడపడుచులు రమ్య, షన్ను అందరం కలిసి వచ్చామన్నమాట అండి. ఈ మీరాబాయి ప్రాజెక్టు నాకు నచ్చటానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక పక్క దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ, మరో పక్క మెరైన్ యూనివర్సిటీ ఉన్నదండి. మధ్యలో ఈ మీరాబాయి ప్రాజెక్టు లొకేట్ అయ్యి ఉన్నదనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది. అలానే ఈ మీరాబాయి ప్రాజెక్టు గేటు ఆపోజిట్ పెట్రోలియం యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట అండి. ఇంకొక 2 ఇయర్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ 40 కాలేజీలకి పర్మిషన్ శాంక్షన్ అయిందంటండి. అంటే ఈ సబ్బవరం అంతా కూడా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతోంది అని మాత్రం అర్థమవుతోందండి. ఏదైనా కూడా మనం ఒకటికి నలుగురిని సంప్రదించి కొద్దిగా దీని మీద ఐడియా ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి చూపించి మనం తీసుకోవటం కరెక్ట్ కదండి. అలానే మా బుజ్జొదిన వాళ్ళ అబ్బాయికి వీటి పట్ల చాలా అవగాహన ఉన్నదనమాట అండి. అందువల్ల తనకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి సమంతను కూడా తీసుకురావటం జరిగింది. వదిన వాళ్ళు అందరూ కూడా వచ్చాం కదండి. అందరం అసలు లోనికి ఎంటర్ అవ్వటమే వాళ్ళకి బాగా నచ్చిన అంశం ఏంటంటే, పెద్ద పెద్ద రోడ్లు వేశారు వదిన, చాలా బాగున్నది అని అన్నారు. ఇటు ఫేస్ చేసి ఒకటి, ఇటు ఫేస్ చేసి ఒకటి, మధ్యలో ఇలాగ పెద్ద పెద్ద రోడ్లు, ఇగో 40 ఫీట్ రోడ్లు అనమాట ఇవి. నాకు ఇవి కూడా బాగా నచ్చినాయి. నాకు ఈ ప్రాజెక్ట్లో ఈ రోడ్లు బాగా నచ్చినాయండి. 40 ఫీట్ సీసీ రోడ్లు అనమాట. అంటే తార్ రోడ్లు అంటే ఎక్కువ కాలం వాటికి లైఫ్ ఉండదు, కానీ సీసీ రోడ్లు అంటే లైఫ్ టైము ఇలానే ఉంటాయండి. అలానే రోడ్డుకి ఇటు పక్కన ఒకటి, అటు పక్కన ఒకటి బిల్డింగ్ వస్తుంది అనమాట. అంటే గాలి వెలుతురు ధారాళంగా ఉంటాయని అర్థమవుతుంది అనమాట అండి. రోడ్లకు అటు ఇటు అంతా కూడా మంచి పళ్ళ చెట్లను వేశారండి. వీటి మెయింటెనెన్స్ అంతా కూడా వారే చూసుకుంటారంట. అలానే మనం ఇన్వెస్ట్మెంట్ ధోరణిలో సైట్ కొనుక్కున్నాం అనుకోండి ఇన్వెస్ట్మెంట్ కోసంనని, ఆ సైట్ని ఖాళీగా ఉంచక్కర్లేదటండి. మనకు కావాల్సిన మొక్కల్ని చెప్తే అందులో వేసి పెంచుతారట. అంటే శ్రీగంధం, టేకు ఇటువంటి చెట్లనన్నా పెంచుతారంట. లేదు అంటే మామిడి, కొబ్బరి ఇటువంటివి కావాలన్నా సరే మన సైట్లో వేసి మెయింటెనెన్స్ వారే చూస్తారటండి. ఒక మోడల్ విల్లాని కట్టారనమాట అండి. సైట్తో సహా ఈ సింగిల్ స్టేర్ విల్లా 50 lakhs అవుతుంది అనమాట అండి. అదే డ్యూప్లెక్స్ అయితే 80 lakhs. అదిగోండి ఆపోజిట్లో ఉన్నది కదా. ఇదిగోండి ఇప్పుడు మనం వెళ్తున్న విల్లా డబల్ బెడ్రూము, హాలు, కిచెను, దేవుడి గది, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, మోటారు, మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట అండి. అన్ని ఫెసిలిటీసు చాలా స్ట్రాంగ్గా కట్టారు. మంచి బ్రాండెడ్వే అన్నీ వాడాము అని చెప్పారనమాట అండి. మంచినీళ్ళు కూడా, అంటే బోరు కూడా మంచినీళ్ళేనండి. ఇల్లుగా కావాలంటే ఇలా కొనుక్కోవచ్చండి. ఇన్వెస్ట్మెంట్ ధోరణిలో అయితే మాత్రం ఓన్లీ సైట్ కావాలి అని అనుకుంటే 150 గజాలు, 160, 200 ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎంత కావాలో అంత సైటే కొనుక్కోవచ్చండి. అదే మేడం మొత్తం ఆ యూనివర్సిటీ కాంపౌండ్ వల్ల మనకు కనిపించేది మెరైన్ ఇది అండి, పెట్రోలియం కెమికల్ యూనివర్సిటీ ఇదే కదా. మ్యారిటైమ్ యూనివర్సిటీ, తర్వాత పెట్రోలియం. ఇవన్నీ ఇలా వేసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఆ వెహికల్ పక్కన కనిపించేది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సైట్లు అనమాట. అవి రెండు డాక్టర్ గారు కట్టించుకుంటారు. ఈ విల్లా లాస్ట్ టైం కూడా చూసాము. డాక్టర్ మధు గారు, రఘు గారు కట్టించుకుంటున్న విల్లా ఇది. నువ్వు ఆ కాలేజీలో చదువుతావా నాన్న? ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, చిన్నాన్న చదివిన కాలేజ్.
అక్కడ ఒక కాలేజ్ ఉంది, ఇక్కడ నాన్న చదివిన కాలేజ్ ఉంది. నీకు ఏ కాలేజ్ కావాలంటే అందులో చదివేయచ్చు. నాన్న కాలేజ్, మేడం మీది ఏమైనా గ్రూప్ ఫోటో తీయమంటారా? ఇందులో మనకి సైట్ కావాలన్నా లేదు బిల్డింగ్ కావాలన్నా ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు కదండి. నేనైతే ప్రస్తుతానికి సైట్ కోసం నేనే చూస్తున్నానండి. మన వాళ్ళు మొన్న అంటున్నారు, మీకు ఆనంద నిలయం ఉంది కదమ్మా, మళ్ళీ మీరు ఎందుకు ఇక్కడ ఇల్లు చూస్తున్నారు అని. నేను ఇల్లు కోసం కాదండి, నేను సైట్ కోసం చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతోంది, అదైతే తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్ నా మనవాళ్ళు ఇక్కడ చదువుకోవాలి అని అనుకుంటే, అంటే లా యూనివర్సిటీ ఉంది, మెరైన్ యూనివర్సిటీ ఉంది, పెట్రోలియం యూనివర్సిటీ ఉంది. ఈ మూడిటిలో వాళ్ళు ఏది చూస్ చేసుకున్నా ఇక్కడ వాళ్ళు ఉండి చదువుకోవటానికి వీలుగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. అయితే ఇన్ ఫ్యూచరు ఇది ఎడ్యుకేషనల్ హబ్గా మారిన తర్వాత మనం ఒక్క గజం కూడా కొనలేమండి. అందువల్ల దీని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది మరొక ఆలోచన అన్నమాట అండి. మేము ఇవన్నీ చూస్తూ ఉన్నామా అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి అక్కడికి. వారు నన్ను చూసి చాలా ఆనందపడ్డారు. నేనైతే వారిని చూసి ఇంకా డబల్ హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. మీ అందరికీ నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అండి. ఎందుకంటే ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు వారి ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చారనమాట అండి సైట్ చూసుకోవటం కోసం. వారు కూడా పలకరించారు. వారు వైజాగ్ నుంచి వచ్చారటండి. అలానే మేమందరం మాట్లాడుకున్న విషయం ఒక్కటే అండి, భూమి రేటు ఎప్పుడూ పెరగటమే కానీ తరగటం ఉండదు కదండి. అది ఒక మంచి ప్లేస్లో, అంటే ఇలా ఎడ్యుకేషనల్ హబ్గా మారబోయే ఏరియాలో మనం భూమి మీద డబ్బులు పెడితే అది చక్కగా పెరుగుద్ది అనేది మా ఆలోచన. ఎందుకంటే ఏ వ్యాపారంలోనన్నా డబ్బులు పెడితే అటు ఇటు కావచ్చు, కానీ నేల మీద పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవండి, అవి పెరుగుతూనే ఉంటాయి. అది కూడా ఒక మంచి అంటే సెక్యూర్డ్గా ఉన్న సైట్ కొనుక్కోవటం ఉత్తమం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఇటువంటివన్నీ కదండి. కానీ ఇలాంటి చోట మేము లీగల్ ఒపీనియన్ ఇవన్నీ కూడా తీసుకున్నామండి, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే నేను తెలుసుకున్న ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇది చిన్న చితక ఏదో చీర కొనుక్కోండి, నగ కొనుక్కోండి ఇలాంటి వ్యవహారం కాదు కదండి. నాకు సంబంధించి ప్రతి ఒక్కటి మీకు చెప్తూనే ఉంటాను కాబట్టి నేను తెలుసుకున్నవి కూడా మీకు వివరంగా తెలియచేస్తున్నానండి. నాకైతే ఒకటే అనిపిస్తోందండి, ఏమన్నా 2 రూపాయలు ఉంటే భూమి మీద పెట్టుకోవటం ఉత్తమం అని చెప్పి. ఎందుకంటే వ్యాపారం అనో లేకపోతే మరొకటనో ఊళ్ళో సైట్లను కొన్నామనుకోండి, ఏదో ఒకటి ఆక్యుపై చేసేస్తున్నారు, లేదా వ్యాపారాలు ఇటువంటివన్నీ కూడా అటు ఇటుగా ఉంటున్నాయి కదా. నేల మీద పెడితే దానికి అది పెరుగుతూ ఉంటుందండి, దాని వంక కూడా మనం చూడక్కర్లేదు, అంతే అండి. అలానే మనకి యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఇట్లా అమ్మ మాట చూసి వచ్చాము అని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ ఉంటే మీరాబాయి వారు కూడా చాలా సంతోషించారండి. నా యూట్యూబ్ ఛానల్ గురించి కూడా మొత్తం వివరం అంతా తెలుసుకున్నారు. అట్లానే మీ పేరు చెప్పి మీ అమ్మ మాట ఛానల్ని చూసి ఎవరన్నా వస్తే కనుక ఒక చక్కటి ఆఫర్ ఇస్తామండి అని చెప్పి వారు చాలా వివరంగా అన్నీ చెప్పారనమాట అండి. ఏంటో తెలుసా అండి, సాధారణంగా మనం సైట్ కొనుక్కుని అలా వదిలేసి మెయింటెనెన్స్ వాళ్ళే చూస్తూ ఉంటారు కదండి. దానికి గాను 50,000 కట్టించుకుంటారంటండి. మన అమ్మ మాట పేరుతో ఎవరన్నా వెళ్ళి ఇక్కడ సైట్ కొనుక్కుంటే కనుక ఆ మెయింటెనెన్స్ 50,000 కూడా వాళ్ళు తీసుకోరంటండి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా వెళ్తే తప్పకుండా అమ్మ మాట ఛానల్ చూసి వచ్చామని చెప్పండి. మీకు ఆ 50,000 మెయింటెనెన్స్ ఫ్రీ మీ దగ్గర తీసుకోరండి. నాకు అది కూడా చాలా సంతోషంగా అనిపించింది. అలానే ఎవరన్నా సైట్ కొనుక్కోవటానికి మా దగ్గర ఎంత అమౌంట్ లేదు అలా కూడా మనం అనుకుంటూ ఉంటాం, మనకి నచ్చినా సరే. ఇప్పుడు నేనైనా అండి మొత్తం లంసమ్ అమౌంట్తో కొనేసుకోవట్లేదండి, లోను కూడా వస్తుంది. అంటే సైట్ కొనుక్కోవటానికి కూడా 80% లోన్ వస్తుంది అన్నమాట అండి. అంటే మనం నెలకి ఇంతని కట్టుకున్నా మనకి అక్కడ ఆ సైట్ ఉంటుందండి. వైజాగ్ అనేది బాగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు ఇది వైజాగ్ కాదమ్మా సబ్బవరం అని కూడా అంటున్నారు. అవునండి, వైజాగ్లో మనం కొనగలమా అండి? మనం ఎక్కడో ఉంటాము, అసలు వైజాగ్లో మనం కాలు పెట్టి కొనగలిగే అంత రేట్లు ఉన్నాయా అండి? ఈ ఏరియా కూడా త్వరలో వైజాగ్లో కలిసిపోద్దండి. ఎందుకంటే ఇది ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతోంది కదా. హైదరాబాద్లో ఎలా ఉండేదండి, మూల ప్రాంతాలన్నీ కూడా బాబోయ్ అక్కడ ఎవరు కొంటారు అనేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా కలిసిపోయి ఎంత కాస్ట్ అయిపోయినాయండి. ఇన్ ఫ్యూచర్ వైజాగ్ కూడా అంతే అండి. అందుకనే నాకు ఇది బాగా నచ్చింది అనమాట.
నేను తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా అండి? ఒక ఆస్తి కొనుక్కోవటం అనేది చాలా పెద్ద విషయం అండి. అలానే ఈ రోజుల్లో చాలా ఈజీ అయ్యిందండి. ఎందుకంటే బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఈఎంఐలు కట్టుకోవచ్చు, ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు. ఒక్కటే మనం చూసుకోవాల్సింది సేఫ్టీ చూసుకోవాలండి. సేఫ్టీకి అయితే నో డౌట్ అండి. మేము అన్ని వివరాలు కనుక్కున్నాం కాబట్టి సేఫ్టీకి మనం ఎటువంటి ఆలోచన చేయక్కర్లేదు. చక్కగా భద్రంగా ఉంటుంది మన ఆస్తి. అట్లానే లోన్ కూడా 80% లోన్ కూడా ఇస్తున్నారు కాబట్టి మనం హ్యాపీగా ఈఎంఐలు కట్టుకుంటూ ఒక ఆస్తిని అమర్చుకోవచ్చు. తర్వాత నాకు ప్లస్గా అనిపించిన అంశాలు ఏంటంటే అండి, ఇది ఎడ్యుకేషనల్ హబ్గా అవ్వబోతోంది అంటే అప్పుడు మనం కొనలేమండి. అలానే నెలకి ఎంతని చెప్పి కడుతూ ఉన్నామనుకోండి, దాని బాటన అది ఒక భూమి అమూర్తది. అలానే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఇక్కడ తీసుకున్నారు అంటే మంచి వాళ్ళ సాంగత్యంలో ఉంటే అంతో ఇంతో మంచి లక్షణాలు మనకు కూడా వస్తాయి. అన్నిటికీ మించి పిల్లలకి భవిష్యత్తులో ఒక మంచి ప్రాపర్టీని వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళం అవుతామన్నమాట అండి. ఇంకా నాకున్న డౌట్స్ అన్నీ కూడా నేను వారిని అడిగితే మీరాబాయి ప్రాజెక్ట్ వారు చాలా వివరంగా ప్రతి ఒక్కటి చెప్పారనమాట అండి. కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ని 2 phases కింద డెవలప్ చేస్తున్నాం మేడం. ఫస్ట్ phase 1లో ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, విల్లాస్ కూడా ఉంటాయి మేడం. అందులో సింప్లెక్స్ ఉంటుంది, డూప్లెక్స్ విల్లాస్ కూడా ఉంటాయి మేడం. అదే phase 2 అనుకో మేడం, కంప్లీట్గా అప్రూవల్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్గా విల్లాస్ మేడం. ఇందులో ఇప్పుడు phase 1లో కట్టుకున్న వాళ్ళకి అందరికి కూడా ఎలివేషన్ కూడా డిఫరెంట్ టైప్లో కట్టుకోవచ్చు వాళ్ళకి నచ్చే విధంగా. అదే phase 2లో అనుకో మేడం, ఎలివేషన్తో కలిపి అప్రూవల్ ఉంటుంది, సింగిల్ ఎలివేషన్ ఉంటుంది మేడం, యూనిక్ మోడల్ ఉంటుంది అందులో. ఇక్కడ వచ్చేటప్పటికి మేడం మనకి ఓపెన్ ప్లాట్ మీద కూడా లోన్ వస్తుంది కస్టమర్కి, బ్యాంక్ లోన్ వస్తుందండి. ఇప్పుడు మనం ఏదైతే సైట్ 15,000 per square yard మనం ఈ ఆఫర్లో అమ్ముతున్నామో దీంట్లో ఆల్మోస్ట్ 80% బ్యాంక్ లోన్ వస్తుంది మేడం. బ్యాంక్ లోన్ వస్తుంది, అంటే విల్లా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్న లోన్ వస్తుంది మేడం. ఓపెన్ ప్లాట్ కొనుక్కున్న కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. దాంతోపాటు మా మేనేజ్మెంట్ ఇంకా కస్టమర్కి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఇప్పుడు మీరు ఓపెన్ ప్లాట్ డైరెక్ట్ ప్లాట్తో కొనుక్కున్నారు, డైరెక్ట్ పేమెంట్తో కొనుక్కున్నారు అనుకోండి, మీకు ఫ్యూచర్లో ఏమైనా మనీ రిక్వైర్మెంట్ ఉంటే డాక్యుమెంట్ మా మేనేజ్మెంట్ దగ్గర మీరు పెడితే దాని మీద కూడా లోన్ వస్తుంది. మనకి బ్యాంక్ లోన్తో కొనుక్కోవాలన్నా ఓకే, లేదు మనం క్యాష్ పెట్టి కొనుక్కున్నప్పుడు ఇన్ ఫ్యూచర్ మనకి లోన్ కావాలన్నా మీరే ప్రొవైడ్ చేస్తాం, కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది బాగుందండి పాయింట్. అయితే నాకు ఇంకో డౌట్, ఇప్పుడు నేను సైట్ తీసుకుంటున్నాను, దానిలో అర్జెంటుగా నేనేమి ఇల్లు కట్టేయను, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ నా మనవాళ్ళ కోసం అనమాట నా ప్లానింగ్ అండి. నేనేమి కట్టాను కాబట్టి మరి ఆ సైట్ని అలానే ఉంటాను. అలాంటి వాళ్ళ కోసం మా మేనేజ్మెంట్ ఏం చేసిందంటే మేడం, ఈ రోజు మీరు ఇల్లు కట్టుకోకపోతే ఆ ప్లాట్ ఓపెన్గా ఉంటే దాన్ని మెయింటైన్ చేయాలి. కొంచెం దాంట్లో కూడా కొన్ని ప్లాంటేషన్ వేస్తాం మేడం, ఫ్రూట్ ప్లాంటేషన్ వేస్తున్నాము, శాండిల్ ప్లాంటేషన్, కస్టమర్ ఏది కావాలంటే దాన్ని ప్లాంటేషన్ వేసి దాన్ని మెయింటైన్ చేస్తాం మేడం. ఫ్యూచర్లో 100% చేస్తాం మేడం. ఫ్యూచర్లో దాని మీద టాప్ వస్తే దానికి 50-50 షేరింగ్ ఉంటుంది మేడం. ఎక్స్ప్రెస్లో మీ ద్వారా మనకు ఎవరైనా కస్టమర్ వస్తే మేడం, ఇది యాజ్ పర్ ఇది విఎంఆర్డీ అప్రూవ్డ్ మేడం అండ్ రేరా అప్రూవ్డ్ మేడం. ఈ విఎంఆర్డీఏ రేరా అప్రూవ్డ్ అంటే తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్ని 10 years పాటు మెయింటైన్ చేయాలి మేడం. అలా మెయింటైన్ చేసినందుకు గాను ప్రతి ప్లాట్కి 50,000 rupees మనం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటుంది మేడం. ఏదైతే అమ్మ మాట యూట్యూబ్ ద్వారా వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా మా మేనేజ్మెంట్ తీసుకున్న ఒక డెసిషన్ ఏంటంటే ఆ మెయింటెనెన్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తుంది మేడం. థ్యాంక్ యూ అండి, అర్థమయ్యి ఉంటుంది. ఇది రేరా అప్రూవ్డ్, అలా విఎంఆర్డీ అప్రూవ్డ్. ఇలా అప్రూవ్ తీసుకున్నప్పుడు మెయింటెనెన్స్ కూడా కట్టాల్సి ఉంటుంది కదా, అది మొత్తానికి ఒక 50,000 అవుతుందంట. ఎస్ మేడం. అది మన అమ్మ మాట నుంచి వచ్చిన వాళ్ళకి టోటల్ ఫ్రీ ఉంటుంది అనమాట అండి. సో మీరు ఎవరన్నా వచ్చినప్పుడు తప్పకుండా మేము అమ్మ మాట నుంచి వచ్చామని చెప్తే ఆ 50,000 మీకు మెయింటెనెన్స్ ఫ్రీగా మనకి అందజేస్తారనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది, ఎందుకంటే 50,000 అనేది చాలా మంచి అమౌంట్, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ మీరు ఫ్రీగా చేసిస్తామంటే చాలా సంతోషం అండి. నేను ఎందుకంటే నాకు బాగా నచ్చిందండి. అవును, ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ఉన్నది నెంబర్ 1. నెంబర్ 2, ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్ ఐడియా ఉన్న వాళ్ళకి, నా మన వాళ్ళకు పిల్లల కోసం కొనాలనుకునే వాళ్ళకి సబ్బవరం మేడం, సబ్బవరం అంటే కంప్లీట్గా మన ఏపీలో ఎడ్యుకేషనల్ హబ్ మేడం. ఎడ్యుకేషనల్ హబ్ అదే చెప్పారండి. అయితే మేము కూడా కొంచెం లీగల్గా అవన్నీ కూడా కనుక్కున్నాము, అన్నీ కూడా బాగున్నదని చెప్పారు. మీరు చెప్పినవి అన్నీ కూడా మంచిగా హ్యాపీగా అనిపించినాయి అండి. నేను మ్యాంగో ట్విస్ట్ ఇలా ఉంచేస్తారండి, ఇది అలా ఉంచేస్తున్నాం. పూర్వం విలేజ్లో రచ్చబండి ఆ టైప్లో అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా వచ్చి రిలాక్స్ అవ్వడానికి వీలుగా సమ్మర్లో చాలా బాగుంటుంది మేడం. అందుకని అలా వదిలేస్తున్నాం.
అంటే దీని దగ్గరలో పార్క్ ఇటువంటిది ఏమన్నా ఎస్ వస్తుందా? మేడం, పార్క్ వస్తుంది ఈ లొకేషన్ లో. ఆ, తప్పకుండా ఈ చెట్టు ఇలా గ్రీనరీ కానీ ఇలాగే ఉంటుంది. ఉంచేస్తారా? హైలైట్ అవుతుంది ఇదే బాగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థమైన పాయింట్లన్నీ చెప్తున్నానండి. ఇది విఎంఆర్డి రేరా అప్రూవ్డ్ కాబట్టి హౌస్ కట్టుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చక్కగా అంతస్తులు కూడా వేసుకోవచ్చు. అయితే సైట్గా కావాలి అని అనుకుంటే 150 గజాలు, 160, 200 మన ఇష్టం. ఎంత సైట్ అయినా కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్క దానికి కూడా లోన్ వస్తుంది. 80% లోన్ వస్తుందంటండి. చక్కగా కొనుక్కుని ఈఎంఐలు పెట్టేసుకోవచ్చు. పైగా ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవచ్చండి. అలానే మన అమ్మ మాట నుంచి వెళ్తే కనుక మీకు మెయింటెనెన్స్ 50,000 కట్టించుకునేది అది టోటల్ ఫ్రీ చేస్తానన్నారు. అది కూడా చాలా సంతోషంగా అనిపించిందండి. అలానే నేను ఒక యూట్యూబర్ని అని తెలిసిన తర్వాత వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. మీరు వచ్చినట్లుగా మేము వీడియో తీసుకుంటామండి అని అన్నారు. ఓకే చెప్పాను అనమాట. అందుకనే కెమెరామెన్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారు అనమాట అండి. ముందు నేను వెళ్ళినప్పుడు ఒక కస్టమర్గానే వారికి తెలుసు. ఇప్పుడు నేను యూట్యూబర్ని అని తెలిసిన తర్వాత వారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట అండి. అట్లానే మన వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ ఇవ్వటం నాకు ఇంకా సంతోషంగా అనిపించింది. నాకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా నేను తెలుసుకున్నా. మా వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందండి. మా బుజ్జొదిన వాళ్ళ అబ్బాయి సమంత్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నాడు. తనకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట అండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెషన్లో అడగండి. అలానే డిస్క్రిప్షన్లో వీరి వివరాలన్నీ ఇస్తున్నాను. ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఏమండి, ఆస్తి కొనుక్కోవటం అనేది ఎవరో ఒకరి ద్వారా మనకి తెలిసినప్పుడు దాన్ని ఈజీగా అవతలకి నెట్టేయొద్దండి. దాని గురించి ఆలోచించండి. ఒక మంచి టైం నడిచేటప్పుడు అది టక్మని ఎలాగలా మనకి అమరుతుంది అనమాట అండి. ఈ ఒక్క విషయాన్ని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుర్తుంచుకోండి. ఇదేదో ఒక చీర కొనుక్కోండో, నగ కొనుక్కోండో అన్నట్లు నేను చెప్పట్లేదండి. ఆస్తి విషయంలో మాత్రం చక్కగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఇన్ ఫ్యూచర్ మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక ఇవన్నీ చూసుకున్న తర్వాత వారందరికీ బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరామన్నమాట అండి. ఇక దారంతా సన్న చినుకు ప్రారంభమైంది అనమాట అండి. మన పెద్దలు ఎప్పుడూ ఒకటి చెప్తారు, ఒక శుభసూచకంగా వర్షం పడింది అని చెప్తారు కదండి. అలాగా నాకు ఇది కూడా ఒక మంచి శుభసూచకంగా అనిపించింది అనమాట అండి. ఇక హ్యాపీగా కబుర్లు ఆడుకుంటూ ఇంటికి బయలుదేరామండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.